సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాగా సక్రమంగా అయితే నిధులు అందరికీ చాలామందికి అందలేదు. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా డబ్బులు అందరికీ విడుదల చేయాలనే ఉద్దేశంతో 30,000 కోట్ల రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పు అయితే తెస్తూ ఉందన్నమాట. ప్రతి నెల 10,000 రూపాయలు అయితే చొప్పున 10,000 కోట్ల రూపాయలు చొప్పున 30,000 కోట్ల రూపాయలను అయితే రుణం తీసుకొని రైతు భరోసాకు అందరికీ కూడా 12,000 రూపాయల చొప్పున జమ చేసేందుకైతే సిద్ధమవుతుంది. దాంతోపాటు రైతు కూలీలకు కూడా 12,000 రూపాయల చొప్పున విడుదల చేసేందుకు సిద్ధమైందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ నెల 26 నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు, అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి కూడా 12,000 రూపాయలు అందించేందుకు 2 పథకాలకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పేసి ముందుగా అయితే నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా మొత్తంగా 30,000 కోట్ల లోన్లు అయితే తెచ్చుకుంటే అందులో 15,000 కోట్లు రైతు భరోసా, రైతు కూలీలకు సంబంధించి పథకానికి అయితే వెచ్చించబోతూ ఉన్నారన్నమాట. సో తొందరలోనే రైతులందరికీ కూడా రైతు భరోసా, రైతు కూలీలందరికీ కూడా మనకి ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా పథకం 2 కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.